తెలంగాణ ప్రజలు హిందువులు, వాళ్ళు రాముని కొలుస్తారు, మేము రాముని కొలుస్తాము. అది కల్చర్, హిందుత్వ కల్చర్, సనాతన కల్చర్, దానికి తిరుగులేదు. తెలంగాణ అంటే తెలుగు మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంది, ఆ దాడికి సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెట్టి సరే తప్పు ఉంటే మాదే తప్పైందన్న మాటను చెప్పొచ్చు కదా. ఇంకా ఇప్పుడు మన దాడి జరిగింది కదా దళితుడి పైన, చిల్లర లెక్కలకి ఎవరో ఒకరు ఉద్యోగం రేపుతారు. ఇప్పుడు ఒక్కడు చేసిన దానికి అందరికీ ఉపాధించొద్దు. ఒకటి వాళ్ళు తప్పు జరుగుతుంది, వందల మంది చేస్తున్నారు తప్పులు చిన్నదానికి. ఇదే అందరి మీద రుబ్బదు, ఏదో చిన్న గొడవ అయిందని దీని ఇష్యూ పెద్ద చేయడం కూడా మంచిది కాదు. ఇప్పుడు ముస్లింల విషయంలో కూడా ఏదైనా ఒక ముస్లిం ఒక హిందువు పైన దాడి చేస్తే ఎంటైర్ ముస్లింలను టార్గెట్ చేసే ప్రయత్నం కూడా ఇదే హిందువులు చేస్తారు కదా. అది మీకు అది తీసుకుంటే చాలా పెద్దది. వాళ్ళకు మదర్సా నుండి గవర్నమెంట్ డబ్బులు తీసుకొని మదర్సా నుండి డైరెక్ట్ ప్రబోధిస్తున్నారు. ఏమని మనం ఇప్పటికీ కూడా వాళ్ళని కలుపుకుంటున్నాం, కానీ వాళ్ళకి ఏంటంటే చిన్నప్పటి నుండి మైండ్లో విషబీజాలు వేస్తున్నారు. ఏమని హిందువులు మనకు కాఫీలు అట్లా. ఇక అది చెప్పాలంటే చాలా పెద్ద కథ ఉంది. హలాల్ అని అదని ఇదని చాలా ఉన్నాయి కచరా. ఎప్పుడైతే మదర్సాలు బంద్ చేసి వాళ్ళు స్కూల్ స్టార్ట్ చేస్తారో, అదే ముస్లిం స్కూల్లే స్టార్ట్ చేసుకోండి. హిందువులకి ఇంకా గురుకులాలు లేవు, వాళ్ళకి మదర్సాలు ఉన్నాయి. అదృష్టం, మన డబ్బులతోనే చదువుకుంటారు. కానీ వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా చదువుకుంటే మేము సంతోషిస్తాం. పోనీలే మా డబ్బులతో చదువుకుంటారు, మంచి చదువుతుంటారు, డాక్టర్లు ఇంజనీర్లు రావండి. ఏం మదర్సాలో చదువుకొని హిందువులను వ్యతిరేకించడం, హిందువులో చంపాలని బోధించడం ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పాలి. ఇక నా అర్థమైందా నా బాధ? ఏదో అది మన డబ్బులతోనే. దానికి కొన్ని వేస్ట్గా ఏమంటారు హిందుత్వ వ్యతిరేక ప్రజాప్రతినిధులు వీళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి అన్ని విధాలా సపోర్ట్ చేస్తున్నారు. డబ్బు పరంగా, ఇక డిపార్ట్మెంటల్ పరంగా ప్రతి ఒక్కటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు. హిందువుల అమాయకులు. ఇంకా అందరికీ ఈ విషయాలు తెలియదు. ఇప్పుడు ఎవడో ఒకటి దాడి చేసిన అందరి మీద ఆపాదిస్తలే కదా. వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అందరికీ పిల్లలకి మదర్సా వెళ్ళే ప్రతి పిల్లల్ని అడుగు వెళ్ళి, అరే వీళ్ళు ఎవరు అంటే కావేరు అంటాడు. కావేరు అంటే ఏంది? కామని కాదు. అది చాలా తప్పు. అది మాది తినుకుంటా మమ్మల్ని వ్యతిరేకించడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని వ్యతిరేకిస్తలేరు, కానీ నీకు తిండి పెట్టడం వ్యతిరేకిస్తా అంటే ఎంతవరకు కరెక్ట్?